వారన్ హేస్టింగ్స్ యొక్క హెల్ప్ తోటి బెంగాల్ గవర్నర్ని బెంగాల్ గవర్నర్ జనరల్ లాగా మార్చిన యాక్ట్ ఏంటి? 1773 రెగ్యులేట్. ఫస్ట్ బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు? వారన్ హేస్టింగ్స్ అనిటి. మరి బెంగాల్ గవర్నర్కి గవర్నర్ జనరల్కి డిఫరెన్స్ ఏంటి? రెండు విషయాలలో ఎవరికి సుప్రీమసీ ఉంది? బెంగాల్ గవర్నర్ జనరల్కి. ఏ ఇద్దరి పైన, మద్రాస్ గవర్నర్ పైన, బొంబాయి గవర్నర్ పైన, ఏ రెండు విషయాలలో బెంగాల్ గవర్నర్ జనరల్కి సుప్రీమసీ ఉంది. ఆ రెండు ఇష్యూస్ ఏంటి? యుద్ధము సందుల విషయాల్లో. నెక్స్ట్ చూద్దాం. ఇంకా 1773 రెగ్యులేటింగ్ యాక్ట్లో ఉండేటువంటి కంటెంటే చూస్తున్నాం. ఆ కంటెంట్లో మూడోది ఏంటి అంటే, ఈ యాక్ట్ అనేటువంటిది భారతదేశంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. భారతదేశంలో ఏ కోర్టుని ఏర్పాటు చేసింది అంటే సుప్రీంకోర్టు అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసింది. భారతదేశంలో సుప్రీంకోర్టుని 1774 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో సుప్రీంకోర్టుని ఏ సంవత్సరం ఏర్పాటు చేశారు అంటే 1774లో. ఎవరు ఏర్పాటు చేయాలని చెప్పారు? 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. బేస్డ్ ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ 1773 regulating act, Supreme Court established in the year 1774. ఎక్కడా అంటే పోర్ట్ విలియం కోటలో. ఎక్కడా అండి? పోర్ట్ విలియం కోటలో. దట్ మీన్స్ కలకత్తా. కలకత్తాలోని పోర్ట్ విలియంలో. భారతదేశంలో మొదట సుప్రీంకోర్టు ఎక్కడ ఉండేది? కలకత్తాలో ఉండేది. పోర్ట్ విలియంలో ఉండేటువంటిది. 1935 సంవత్సరంలో చేసినటువంటి భారత ప్రభుత్వ చట్టం ప్రకారం కలకత్తా నుంచి ఎక్కడికి షిఫ్ట్ చేశారు? ఢిల్లీకి షిఫ్ట్ చేయడం జరిగింది. అది యాక్టులు వచ్చినప్పుడు మళ్ళీ చెప్పేస్తాను. ఇక్కడ చూద్దాం. సుప్రీంకోర్టుని 1774 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఎక్కడ? కలకత్తాలో ఏర్పాటు చేశారు. పోర్ట్ విలియం కోటలో ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినప్పుడు మొత్తం దీనిలో ఉండేటువంటి జడ్జెస్ ఎంతమంది అంటే 1+3. ఒక చీఫ్ జస్టిస్, 3 రిమైనింగ్ జస్టిస్. అంటే ఒక ప్రధాన న్యాయమూర్తి, 3 ఇతర న్యాయమూర్తులు. ఒక చీఫ్ జస్టిస్ అండి, రిమైనింగ్ వాళ్ళు జస్టిస్లు. ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు 3 ఇతర న్యాయమూర్తులతోటి సుప్రీంకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సుప్రీంకోర్టు ఫస్ట్ చీఫ్ జస్టిస్ సర్ ఎలిజో ఇంఫే. సర్ ఎలిజో ఇంఫే. సర్ ఎలిజో ఇంఫే. సుప్రీంకోర్టు ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఎవరు అంటారు? సర్ ఎలిజో ఇంఫే. ఇక్కడ ఒక చిన్న ఇష్యూ చెప్పుకుందాం. సుప్రీంకోర్టుని ఎవరు గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు ఏర్పాటు చేశారు? వారన్ హేస్టింగ్స్. 1773 నుంచి 1784 వరకు కూడా గవర్నర్ జనరల్గా ఉన్నాడు. ఎవరు? వారన్ హేస్టింగ్స్. 1773 నుంచి 1784 వరకు కూడా బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు? వారన్. మరి ఈ బెంగాల్ గవర్నర్ జనరల్గా వారన్ హేస్టింగ్స్ ఉన్న టైంలోనే సుప్రీంకోర్టుని ఏర్పాటు చేశారు. 1774లో పోర్ట్ విలియం కోటలో ఏర్పాటు చేశారు. మొదటి ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజో ఇంఫే అనేటువంటి వ్యక్తి. మరి ఏం జరిగింది? ఈయనకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, సర్ ఎలిజో ఇంఫే అనేటువంటి వ్యక్తి వారన్ హేస్టింగ్స్ యొక్క క్లాస్మేటు. సర్ ఎలిజో ఇంఫే అనేటువంటి వ్యక్తి వారన్ హేస్టింగ్ యొక్క క్లాస్మేట్తో పాటు బెస్ట్ ఫ్రెండ్. ఎవరు అంటే ఎలిజో ఇంఫే. ఈ వారన్ హేస్టింగ్స్ అనేటువంటి వ్యక్తి బెంగాల్ గవర్నర్ జనరల్గా ఉన్న సమయంలో బెంగాల్లో ఉండేటువంటి ఒక పెద్ద మనిషి, ఒక ల్యాండ్ లార్డు, దానితో పాటు అంతకుముందు భూమి శిస్తును కలెక్ట్ చేసేటువంటి నందకుమార్ అనేటువంటి వ్యక్తితోటి రైవాలిటీ ఉంటుంది, శత్రుత్వం ఉంటుంది. ఎవరికి అంటే వారన్ హేస్టింగ్స్. ఇప్పుడు చూడండి, వారన్ హేస్టింగ్స్కి ఇంకొకరికి ఎవరికి రైవాలిటీ ఉంది? నందకుమార్.
నందకుమార్ అనేటువంటి వీళ్ళిద్దరికీ రైవాలిటీ ఉంటే, ఇప్పుడు జడ్జిగా చీఫ్ జస్టిస్ ఎవడున్నాడు? వారన్ హేస్టింగ్స్ యొక్క ఫ్రెండ్ ఉన్నాడు. ఎవరైనా సర్ ఎలిజో ఇంఫే. ఈ నందకుమార్ అనేటువంటి వ్యక్తిని అన్యాయంగా ఒక కేసులో ఫోర్జరీ కేసు పెట్టి, అంటే ఫోర్జరీ కేసు అనేటువంటిది ఒక దాన్ని పెట్టేసి ఈ సైన్ అనేటువంటి దాన్ని ఫోర్జరీ చేశాడు అనేటువంటిది ఒక కేసు పెట్టి, ఆ ఫోర్జరీ కేసులో ఈ నందకుమార్ అనేటువంటి వ్యక్తిని హ్యాంగ్ చేయడం జరిగింది, ఉరి తీయించడం జరిగింది. చట్ట ప్రకారమే చంపేశారు. ఎవరిని? నందకుమారుని చట్ట ప్రకారమే చంపేశారు, హ్యాంగ్ చేయడం జరిగింది. ఏ కేసులో? ఫోర్జరీ కేసులో. ఎప్పుడు ఆ తీర్పు ఇచ్చింది ఎవరు? ఆ జడ్జిమెంట్ ఇచ్చింది ఎవరు? ఎలిజో ఇంఫే. ఎలిజో ఇంఫే ఎవరు? వారన్ హేస్టింగ్ యొక్క ఫ్రెండ్. అలా ఈ నందకుమార్ అనేటువంటి వ్యక్తిని చట్ట ప్రకారమే మర్డర్ చేశారు. కాబట్టి ఈ ఇన్సిడెంట్ని ఫస్ట్ జ్యుడిషియల్ మర్డర్ ఇన్ ఇండియా అని పిలవడం జరుగుతుంది. భారతదేశంలో న్యాయ వ్యవస్థ చేసిన మొదటి హత్యగా చెప్పడం జరుగుతుంది. ఎవరి హత్యని? నందకుమార్ ఇష్యూని, నందకుమార్ హత్యని ఎలా చెప్తామండి? ఫస్ట్ జ్యుడిషియల్ మర్డర్ ఇన్ ఇండియా. అర్థమవుతుందా నేను చెప్పేది? ఓకేనా? నందకుమార్ అనేటువంటి వ్యక్తిని హ్యాంగ్ చేయడం జరిగింది. ఎవరు జడ్జిమెంట్ ఇచ్చారు? ఎలిజో ఇంఫే. ఈయన ఫ్రెండ్ కాబట్టి, ఈయనకు ఇష్టమైనటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు అనుగుణంగా తీర్పు ఇవ్వడం జరిగింది. చట్ట ప్రకారమే ఇతన్ని ఉరి తీయించడం జరిగింది. అందుకే నందకుమార్ హత్యని ఫస్ట్ జ్యుడిషియల్ మర్డర్ లాగా చెప్పడం జరుగుతుంది. అసలు ఇండియన్ ఈ భారతదేశం యొక్క జ్యుడిషియల్ సిస్టంలో ఫస్ట్ జ్యుడిషియల్ మర్డర్ లాగా నందకుమార్ యొక్క మర్డర్ని చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఇది ఇంకొక పాయింట్. సుప్రీంకోర్టును ఏ చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు? 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. బెంగాల్ గవర్నర్ జనరల్ లాగా మార్చిన చట్టం ఏంటి? 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అనేటువంటిది. ఇంకా ఈ చట్టంలో ఉండేటువంటి ఇంకా కంటెంట్ ఏంటి అంటే, యాక్చువల్గా భారతదేశంలో ఈ బెంగాల్ గవర్నర్ అనేటువంటి వ్యక్తిని ఎలా మార్చారు? ఇంతకుముందు బెంగాల్ గవర్నర్ జనరల్ లాగా మార్చి, ఈ బెంగాల్ గవర్నర్ జనరల్ అనేటువంటి వాడికి పరిపాలనలో సహాయపడడానికి, అడ్మినిస్ట్రేషన్లో సహాయపడడానికి ఒక ఎగ్జిక్యూటివ్ బాడీని ఏర్పాటు చేసి, ఆ ఎగ్జిక్యూటివ్ బాడీలో 4 మెంబర్స్ని ఉంచడం జరిగింది. కన్ఫ్యూజ్ వద్దు. ఇప్పుడు చూడండి, బెంగాల్ గవర్నర్ జనరల్ అనేటువంటి వ్యక్తికి పరిపాలనలో సహాయం చేయడం కోసం 4 సభ్యులతోటి 4 మెంబర్స్ తోటి దేన్ని ఏర్పాటు చేశారు? ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఒక్కసారి మళ్ళీ చెప్తాను చూడండి. బెంగాల్ గవర్నర్ జనరల్కి పరిపాలనలో సహాయపడడానికి కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేసింది. ఈ కార్యనిర్వాహక మండలిలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? 4 సభ్యులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి? 4 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ గవర్నర్ జనరల్ అనేటువంటి వాడికి ఒక్కడే అన్నీ చూసుకోలేడు, అడ్మినిస్ట్రేషన్ చేయలేడు అని చెప్పేసి అతనికి ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేసి, ఆ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మొత్తం ఎంతమంది సభ్యుల్ని అపాయింట్ చేశారు అంటే 4 మెంబర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. 4 సభ్యులతో కూడినటువంటి కార్యనిర్వాహక మండలిని గవర్నర్ జనరల్కి సహాయంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఏ చట్టం ప్రకారం? 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది 4 సభ్యులతోటి. ఇప్పుడు కానీ ఇన్ని చేసింది ఈ చట్టము మెయిన్గా ఏ పర్పస్ మీద చేసింది? ఈ చట్టము మెయిన్గా ఏ పర్పస్ మీద చేసింది? ఎగ్జిక్యూటివ్ పవర్స్, దానితో పాటు అక్కడ ఉండేటువంటి వ్యాపారం చేసుకునేటువంటి అవకాశం 2 కూడా వీళ్ళ చేతుల్లోనే ఉన్నాయి, ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లో ఉన్నాయి. అంతేనా? అధికారాలు అంటే పరిపాలనా అధికారాలు, వ్యాపార అధికారాలు ఒకే చేతిలో ఉన్నాయి. ఒకరి దగ్గరే ఉంటే కరప్షన్ జరుగుతుంది, ఫ్రాడ్ జరుగుతుంది. కాబట్టి ఆ ఫ్రాడ్ను తగ్గించడం కోసం చేయమన్నారు ఈ చట్టాన్ని. కానీ ఈ చట్టం అనేటువంటిది
అధికారాలను విభజించలేదు. ఇప్పుడు ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున వ్యాపారపరమైనటువంటి అంశాలని, అదేవిధంగా పరిపాలనాపరమైనటువంటి అంశాలని చూడడం కోసం ఒక బోర్డు ఉంది, ఒక కౌన్సిల్ ఉంది. దానినే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని పిలవడం జరుగుతుంది. ఏమని పిలిచారండి? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు అంటే 24 మంది ఉన్నారు. మళ్ళీ చెప్తాను చూడండి. నేను ఇంతకుముందు నుంచి కూడా మీకు చెప్తున్నాను. ఏమని అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లో పరిపాలనాపరమైన అధికారాలు ఉన్నాయి, వ్యాపారపరమైన అధికారాలు ఉన్నాయి అని చెప్తున్నాను. మరి ఈస్ట్ ఇండియా కంపెనీ కింద ఈ అధికారాలు ఉన్నాయంటే ఆ అధికారాలను చలాయించేటువంటి బాడీ ఉందే, దాని పేరేంటి? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. అంటే నిర్ణయాలు తీసుకునేటువంటిది ఎవరు? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. అంటే పరిపాలించేది ఎవరు? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. ఆ డెసిషన్స్ తీసుకునే పవర్ ఎవరికి ఉంది? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. అంటే ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటిది, బిజినెస్ చేసేటువంటి అన్ని రూల్స్ను ఫ్రేమ్ చేసేది ఎవరు? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. పవర్స్ నేమీ డివైడ్ చేయలేదు. అంటే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్లో లోపాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. యాక్చువల్గా పవర్స్ని డివైడ్ చేయాలి, కానీ డివైడ్ చేయలేదు. అందుకే ఈ రెగ్యులేటింగ్ యాక్ట్లో ఉండేటువంటి లోపాలను సవరించడం కోసం వచ్చినటువంటిది 1784 పిట్స్ ఇండియా చట్టం. అది 1-2 పాయింట్లు విన్న తర్వాత దాని గురించి చెప్తాం. అంటే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం భారతదేశంలో పరిపాలనాపరమైనటువంటి నిర్ణయాలని, వ్యాపారపరమైనటువంటి నిర్ణయాలను ఎవరు తీసుకుంటున్నారు? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ తీసుకుంటుంది. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్లో ఎంతమంది సభ్యులున్నారు? 24 మంది సభ్యులున్నారు. అర్థమవుతుందని చెప్పేది. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం భారతదేశంలో పరిపాలనాపరమైనటువంటి డెసిషన్స్, అదేవిధంగా బిజినెస్ పరమైనటువంటి డెసిషన్స్ తీసుకోవడం కోసం ఉన్నటువంటి బాడీనే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని పిలిచాం. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? 24 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరి వీళ్ళు? ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీలు అనేటువంటివి ఏదో ఒకరు ఇన్వెస్ట్మెంట్ పెడితే ఏర్పాటు చేసేవి కాదు. కొన్ని వందల మంది కొంత ఇన్వెస్ట్మెంట్ కలెక్ట్ చేసుకొని అవే షేర్ హోల్డర్స్ అని పిలుస్తాం. అంతేనా? అవి వాటిని ఏమంటాం? నా షేర్ ఇంత, నీ షేర్ ఇంత అలా పెట్టేసుకొని కొంత కలెక్ట్ చేసుకొని కంపెనీలో వాటాలు కొంటున్నామంటే అర్థం ఏంటి? మనం షేర్ పెడుతున్నాం, ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే మనం కూడా వాటాదారులమే. అలా ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి దాన్ని కూడా ఎవడో ఒకటి కాదు, చాలామంది షేర్ హోల్డర్స్ ఇన్వెస్ట్మెంట్ వేసుకొని వ్యాపారస్తులు స్థాపించినటువంటిదే ఈస్ట్ ఇండియా కంపెనీ. ఆ షేర్లు వేసేటప్పుడు మెజారిటీ షేర్ ఎవరికైతే ఉండిద్దో, ఎక్కువ షేర్ ఎవరైతే పెడతారో, ఎక్కువ వాటా ఎవరైతే పెడతారో వాళ్ళకి నిర్ణయాలు తీసుకునేటువంటి కెపాసిటీ ఉంటుంది. మరి అలా 24 మంది షేర్ హోల్డర్సే ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటువంటి వాళ్ళు. ఆ ఈస్ట్ ఇండియా కంపెనీలో షేర్లు పెట్టినటువంటి వాళ్ళు, ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉంటారు చూడండి. ఆ ఇన్వెస్ట్ చేసినటువంటి వాళ్ళు 24 మంది మెంబర్స్ తోటి ఏ బాడీని ఏర్పాటు చేశారు? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటువంటి వాళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటువంటి వాళ్ళ చేతుల్లోనే అడ్మినిస్ట్రేషన్ పవర్స్ ఉన్నాయి, బిజినెస్ పవర్స్ ఉన్నాయి. ఏ చట్టం ప్రకారం? 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అనేటువంటిది. ఇది ఏ యాక్ట్కి సంబంధించింది? 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. ఇంకా ఫైనల్ పాయింట్ చూడండి. ఈ చట్టం అనేటువంటిది ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మోనోపోలీ రైట్స్ అనేటువంటి దాన్ని, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మోనోపోలీ రైట్స్ అనేటువంటి దానిని ఎక్స్టెండ్ చేసింది. మోనోపోలీ రైట్స్ అనేటువంటి దాన్ని, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మోనోపోలీ రైట్స్ అనేటువంటి దాన్ని పొడిగించింది, ఎక్స్టెండ్ చేసింది. అదేవిధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క లైసెన్స్ను కూడా ఎక్స్టెండ్ చేసింది. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క లైసెన్స్ను 20 సంవత్సరాలు పొడిగించింది.
పొడిగించింది. ఎన్ని సంవత్సరాలు పొడిగించింది అంటే 20 సంవత్సరాలు. మళ్ళీ చెప్తాను చూడండి. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అనేటువంటిది ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్యాన్ని, మోనోపోలీ రైట్స్ని, అదేవిధంగా లైసెన్స్ను 20 సంవత్సరాలు పొడిగించింది. ఒక్కసారి నాకు క్లారిటీ ఇవ్వండి. ఎలిజబెత్ రాణి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మోనోపోలీ రైట్స్ని ఎన్ని సంవత్సరాలు పొడిగించింది? 15. తర్వాత వచ్చిన జేమ్స్ వన్ ఎన్ని సంవత్సరాలు? అన్లిమిటెడ్. అన్లిమిటెడ్ అంటే ఏమని చెప్పాను? అన్లిమిటెడ్ అంటే ఏమని చెప్పాను? తదుపరి గవర్నమెంట్ ఆర్డర్ వచ్చేంత వరకు, ఉత్తర్వు వచ్చేంత వరకు, అంతేనా? కానీ ఈ చట్టం చూడండి, లిమిట్స్ పెట్టింది. ఎన్ని సంవత్సరాలు మాత్రమే మోనోపోలీ రైట్స్ ఇచ్చింది? 20 సంవత్సరాలు గుత్తాధిపత్య హక్కులు ఇచ్చింది. లైసెన్స్ను కూడా ఎన్ని సంవత్సరాలు పొడిగించింది? 20 పొడిగించిన తర్వాత, అంటే 20 సంవత్సరాలు మోనోపోలీ రైట్స్ను పొడిగించింది, 20 సంవత్సరాలు లైసెన్స్ను పొడిగించింది. ఏమంది అంటే 20 సంవత్సరాల తర్వాత ఈ చట్టాన్ని రివ్యూ చేస్తాం. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ని ఎన్ని సంవత్సరాల తర్వాత రివ్యూ చేయాలి? 20 సంవత్సరాలు. అంటే నెక్స్ట్ యాక్ట్ ఎప్పుడు రావాలి? 1773 తర్వాత 20 సంవత్సరాలు అంటే ఎప్పుడు రావాలి? 1793లో రావాలి, అంతేనా? 20 సంవత్సరాలు మోనోపోలీ రైట్స్ ఎక్స్టెండ్ చేసిందా? 20 సంవత్సరాలు లైసెన్స్ ఎక్స్టెండ్ చేసిందా? మరి 20 సంవత్సరాల తర్వాత కదా కొత్త చట్టం రావాల్సింది. ఎప్పుడు రావాలి? 1793లో రావాలి. కాకపోతే ఈ చట్టము అన్ని ప్రాబ్లమ్స్కి అంటే సొల్యూషన్ చూపించిందా? మెయిన్ ప్రాబ్లం అలాగే ఉండిపోయింది. అంటే ఏంటివి? అధికారాలు ఇంకా ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల్లోనే ఉండిపోయినాయి. అంటే ఈ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్లో డిమెరిట్స్ ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఆ లోపాలను సవరించడం కోసమే, ఆ డిమెరిట్స్ని కరెక్ట్ చేయడం కోసమే ముందుగానే ఒక చట్టం వచ్చింది. అంటే 1793లో రావాల్సినటువంటి చట్టం ప్లేస్లో ముందుగానే ఒక చట్టం వచ్చింది. ఆ చట్టం పేరే 1784 పిట్స్ ఇండియా చట్టము. యాక్చువల్గా రావాల్సింది ఎప్పుడు? 1793లో, కానీ ఎప్పుడు వచ్చింది? 1784. నెక్స్ట్ చట్టం పేరు రాసుకుందాం. ఇది ఒక యాక్ట్ అండి. నెక్స్ట్ యాక్ట్ పేరు రాసుకుందాం, 1784 పిట్స్ ఇండియా యాక్ట్. పిట్స్ ఇండియా యాక్ట్. ఓకేనా కదండి? 1773 యాక్ట్ ఓకేనా? రెగ్యులేటింగ్ యాక్ట్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక 5-6 పాయింట్లు ఉంటాయి, మంచి మంచి పాయింట్లు ఇవి, ప్రతిసారి ఎగ్జామ్లో అడిగేటువంటివి. నెక్స్ట్ 1784 పిట్స్ ఇండియా యాక్ట్. ఒక్కసారి నేను యాక్టులన్నీ చెప్పిన తర్వాత మీరు ఏ బుక్కు చదవద్దు, ఏ బుక్కు చదవాల్సిన అవసరం లేదు. చట్టాల గురించి ఏ బుక్కును ఫాలో అవ్వద్దు. నేను ఏవైతే చెప్తున్నానో అవి మాత్రమే చదవండి. ఎన్నిసార్లు? 10 సార్లు చదివినా నేను చెప్పిందే చదవండి, 20 సార్లు చెప్పినా నేను చెప్పిందే. ఏ బుక్లో కూడా ఇంతకంటే ఎక్కువ ఉండదు. ఓకేనా? ఇంతకంటే ఏదో ఉంది అంటే అది పనికిరాంది అని అర్థం. పనికిరాంది, ఎప్పుడు ఎగ్జామ్లో అడగంది, అది ఇంపార్టెంట్ కాదు అని అర్థం. ఇప్పుడు 1784 పిట్స్ ఇండియా యాక్ట్ అనేటువంటిది మనము లక్ష్మీకాంత్ లాంటి బుక్కులు, లేకపోతే ఇంకా కొన్ని బుక్కులు చూసుకుంటే మధ్యలో ఒక చిన్న చట్టం వస్తుంది. 1781 విస్తారక చట్టము, లేకపోతే డిక్టేటరీ యాక్ట్ అని పిలుస్తాం. 1781 విస్తారక చట్టము, లేకపోతే డిక్టేటరీ యాక్ట్ అని పిలుస్తాం. ఈ 1781 డిక్టేటరీ యాక్ట్ అనేటువంటిది 1773 రెగ్యులేటింగ్ యాక్ట్కి కొంచెం కరెక్షన్. అంటే ఏంటి అంటే, ఇంతకుముందు ఏమీ రాసుకోవద్దు, ఒకసారి వినండి, నేను చెప్పేది వినండి, తర్వాత చూద్దాం. నేను దేని గురించి చెప్తున్నాను? 1781 ఈ చట్టం గురించి చెప్పట్లా. ఒక చిన్న చట్టము 1781 డిక్టేటరీ యాక్ట్, విస్తారక చట్టం. ఏం చెప్పింది ఆ చట్టము అంటే, సుప్రీంకోర్టుని ఏ యాక్ట్ ప్రకారం ఏర్పాటు చేశారు? 1773 యాక్ట్ ప్రకారం. ఏ సంవత్సరం? 1774లో ఏర్పాటు చేశారు. ఆ సుప్రీంకోర్టు అధికార పరిధికి సంబంధించినటువంటి కొన్ని కరెక్షన్స్ చేస్తుంది. ఏం చేసిద్ది అంటే,
ఇంతకుముందు గవర్నర్ జనరల్ అనేటువంటి వాడు, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఉండేటువంటి 4 సభ్యులు, వీళ్ళిద్దరినీ కూడా విచారించేటువంటి అధికారం సుప్రీంకోర్టుకు లేదు అంటుంది. ఏ చట్టం? 1781 డిక్టేటరీ యాక్ట్. అంటే ఈ గవర్నర్ జనరల్ తీసుకున్నటువంటి నిర్ణయాలను విచారించొచ్చా? విచారించకూడదు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఉండేటువంటి 4 సభ్యుల యొక్క డెసిషన్స్ ని ఏమైనా విచారించొచ్చా అంటే విచారించడానికి. దానితో పాటు ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఎంప్లాయీస్, ఉద్యోగస్తులు ఉంటారు చూడండి, ఆ ఉద్యోగస్తులను కూడా ఎవరి నుంచి ఎగ్జంప్షన్ ఇచ్చింది అంటే సుప్రీంకోర్టు నుంచి ఎగ్జంప్షన్ ఇచ్చింది. అంటే వాళ్ళ యొక్క తప్పుల్ని, వాళ్ళు ఏమైనా తప్పులు చేసినా వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్స్ కూడా ఈ సుప్రీంకోర్టులో విచారించొచ్చా? విచారించడానికి లేదు. అంటే సుప్రీంకోర్టు యొక్క అధికార పరిధి నుంచి ఎవరెవరిని తప్పించారు? గవర్నర్ జనరల్ని, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఉండేటువంటి 4 మెంబర్స్ని, దానితో పాటు ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఎంప్లాయీస్ని. అలా చేసినటువంటి చట్టమే 1781 డిక్టేటరీ యాక్ట్, విస్తారక చట్టము. ఒక చిన్న పాయింట్ లాగా రాసుకోండి, సరిపోతుంది. ఓకేనా? ఇది చెప్పే ముందు, లేకపోతే దీని కిందనే ఒక చిన్న నోట్ లాగా పెట్టుకొని రాసుకోండి. 1781 డిక్టేటరీ, ఒక చిన్న నోట్ లాగా సైడ్లోనైనా రాసుకోండి, ఏం కాదు. 1781 డిక్టేటరీ యాక్ట్. ఏం చెప్పిద్దండి? 1781 డిక్టేటరీ యాక్ట్ అనేటువంటిది ఇట్ ఎగ్జామ్స్ గవర్నర్ జనరల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎంప్లాయీస్ ఫ్రమ్ సుప్రీంకోర్టు అధికార పరిధి నుండి బెంగాల్ గవర్నర్ జనరల్ని, కార్యనిర్వాహక మండలిలో ఉండేటువంటి 4 సభ్యులని, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఉద్యోగస్తులని మినహాయించినటువంటి చట్టము. ఓకేనా? మళ్ళీ చెప్పాలా? చెప్తాను చూడండి. సుప్రీంకోర్టు అధికార పరిధి నుండి బెంగాల్ గవర్నర్ జనరల్ను, కార్యనిర్వాహక మండలిలోని 4 సభ్యులను, కార్యనిర్వాహక మండలిలోని 4 సభ్యులని, ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగస్తులని మినహాయించినది. 1781 డిక్టేటరీ యాక్ట్ ఎగ్జామ్స్ బెంగాల్ గవర్నర్ జనరల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ 4 మెంబర్స్ అండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎంప్లాయీస్ ఫ్రమ్ సుప్రీంకోర్టు జ్యుడిషియరీ పవర్. ఓకేనా? అర్థమైందా? 1781 డిక్టేటరీ యాక్ట్ అనేటువంటిది చిన్న చట్టమే, దాన్ని ఎగ్జామ్లో కూడా పెద్దగా ఇంపార్టెన్స్ ఏమీ లేదు. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి 1784 పిట్స్ ఇండియా యాక్ట్ అనేటువంటిది. ఈ 1784 పిట్స్ ఇండియా యాక్ట్, ఈ చట్టానికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే, ఆ చట్టం చేసినప్పుడు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ సర్ విలియం పిట్స్ జూనియర్ అనేటువంటి వ్యక్తి ఈ యాక్ట్ని చేసినప్పుడు, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే సర్ విలియం పిట్స్ జూనియర్. కాబట్టి ఈ చట్టాన్ని ఏమని పిలిచారు అంటే పిట్స్ ఇండియా యాక్ట్ అని పిలవడం జరిగింది. ఇయర్ అడుగుతూ ఉంటాడని, పిట్స్ ఇండియా యాక్ట్ ఏ సంవత్సరం చేశారు అని అడుగుతూ ఉంటాడు ఒక్కోసారి కొన్ని ఎగ్జాములు. 1784. ఎవరు ప్రైమ్ మినిస్టర్? సర్ విలియం పిట్స్ జూనియర్. ఇప్పుడు ఎందుకు చేశారు ఈ యాక్ట్ని? ఇంతకుముందే చెప్పాను. ఏమని చెప్పారు అంటే టు కరెక్ట్ ది 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. ఈ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్లో ఉండేటువంటి డీమెరిట్స్ని కరెక్ట్ చేయడం కోసం
1773 రెగ్యులేటింగ్ యాక్ట్లో ఉండేటువంటి లోపాలను సవరించడం కోసం చేసినటువంటి చట్టమే 1773 ఈ 1784 పిట్స్ ఇండియా చట్టం. మరి ఎలా సవరించింది, ఎలా కరెక్ట్ చేసింది, ఏం చేంజ్ చేసింది? ఇంతకుముందు బిఫోర్ 1784 పిట్స్ ఇండియా యాక్ట్ పవర్స్ అనేటువంటి అడ్మినిస్ట్రేషన్ పవర్స్, బిజినెస్ పవర్స్ అనేటువంటివి ఎవరి చేతుల్లో ఉన్నాయి? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. ఎవరి చేతిలో ఉన్నాయి? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఎంతమంది ఉన్నారు? 24. అంటే ఒకరి చేతిలో ఉన్నాయి. ఈ చట్టం ఏం చేసింది అంటే పిట్స్ ఇండియా యాక్ట్ డివైడెడ్ పవర్స్ ఇన్ 2 కేటగిరీస్. అధికారాలను ఎన్నిగా డివైడ్ చేసిందండి? 2గా డివైడ్. అవి పొలిటికల్ అఫైర్స్ అంటే రాజకీయ అధికారాలు, పొలిటికల్ అఫైర్స్ రాజకీయ అధికారాలు అనేటువంటివి. నెక్స్ట్ ఏంటి అంటే బిజినెస్ అఫైర్స్ వ్యాపార కార్యక్రమాలు అనేటువంటివి. పొలిటికల్ అఫైర్స్ అనేటువంటివి వ్యాపార కార్యక్రమాలు అనేటువంటివి. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అధికారాలని 2గా డివైడ్ చేసింది. అవి రాజకీయ కార్యక్రమాలు, వ్యాపార కార్యక్రమాలు అని చెప్పి 2గా డివైడ్ చేసింది. మరి ఈ పొలిటికల్ అఫైర్స్ అనేటువంటి దానిని, రాజకీయ కార్యక్రమాలు అనేటువంటి దానిని, పరిపాలనాపరమైన అధికారాలు అనేటువంటి వాటిని చూడడం కోసం కొత్తగా ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసింది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అని పిలవడం జరిగింది. దాన్ని ఏమని పిలిచారండి? బోర్డ్ ఆఫ్ కంట్రోల్. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేటువంటి దానిలో మొత్తం 6 సభ్యులు ఉన్నారు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేటువంటి దాంట్లో మొత్తం ఎంతమంది మెంబర్స్ ఉన్నారండి? 6 మంది సభ్యులు ఉన్నారు. మరి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేటువంటిది ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటుంది? అడ్మినిస్ట్రేషన్కు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. పరిపాలనాపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం కోసం 6 సభ్యులతో కూడినటువంటి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశారు. దాని పేరే బోర్డ్ ఆఫ్ కంట్రోల్. నెక్స్ట్ది ఇంకా వ్యాపార పరమైనటువంటి అంశాలు ఉన్నాయి, బిజినెస్ పరమైనటువంటి అంశాలు ఉన్నాయి. బిజినెస్ అఫైర్స్ అనేటువంటిది చూసుకోవడం కోసం ఆల్రెడీ ఒక బాడీ ఉంది. ఏంటిది? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో 24 మెంబర్స్ సభ్యులుగా ఉన్నారు. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్లో ఎంతమంది మెంబర్స్గా ఉన్నారండి? 24 మంది సభ్యులుగా ఉన్నారు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్లో ఎంతమంది మెంబర్స్? 6. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఎంతమంది మెంబర్స్? 24. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేటువంటిది దేనికి సంబంధించిన డెసిషన్స్ తీసుకుంటుంది? పొలిటికల్ అఫైర్స్కి సంబంధించింది. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ దేనికి సంబంధించిన డెసిషన్స్ తీసుకుంటుంది? బిజినెస్ అఫైర్స్కి సంబంధించినది. వ్యాపారపరమైనటువంటి నిర్ణయాలేమో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలేమో బోర్డ్ ఆఫ్ కంట్రోల్. అంటే పవర్స్ని ఎన్ని కేటగిరీస్గా డివైడ్ చేసింది? 2 కేటగిరీస్గా డివైడ్ చేసింది. చూడండి, ఒకేసారి అధికారంలో ఇద్దరికి పార్టిసిపేషన్ ఉందా లేదా? ఉంది. ఒకేసారి అధికారంలో అంటే ఇప్పుడు రాజకీయ అధికారాలన్నీ కూడా ఎవరు చూస్తున్నారు? బోర్డ్ ఆఫ్ కంట్రోల్. వ్యాపారపరమైన అధికారాలన్నీ కూడా ఎవరు చూస్తున్నారు? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. అంటే ఒకేసారి ఇద్దరు అధికారంలో భాగస్వామ్యం ఉందా లేదా? ఉంది. కాబట్టి ఇది ఎటువంటి అడ్మినిస్ట్రేషన్? డయార్కీ లేకపోతే ద్వంద్వ పాలన. చాలాసార్లు అడిగిన బిట్. ఏ చట్టం ద్వారా భారతదేశంలో డయార్కీని ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రయత్నం చేశారు? ఏ చట్టం ద్వారా? 1784. అంటే ఈ చట్టం ఇంట్రడ్యూస్డ్ డయార్కీ ఇన్ అడ్మినిస్ట్రేషన్. ద్వంద్వ పాలన, డబుల్ రూల్. ద్వంద్వ పాలన అనేటువంటిది ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేయడం కోసం ట్రై చేసింది, ఎఫర్ట్ పెట్టినటువంటి యాక్ట్ ఏంటండి? 1784 పిట్స్ ఇండియా యాక్ట్. చాలాసార్లు అడిగినటువంటి బిట్ అండి. ఆ 2 డివిజనే ఈ యాక్ట్లో మనకు కావాల్సింది. పవర్స్ని డివైడ్ చేశారు. ఆ డివైడ్ చేసి పొలిటికల్ అఫైర్స్ కోసమేమో ఒక బాడీని ఏర్పాటు చేశారు, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ని.
బిజినెస్ అఫైర్స్ కోసమేమో ఒక బాడీని ఏర్పాటు చేశారు, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని. ఒకేసారి ఇద్దరికి పవర్స్ ఉన్నాయి కాబట్టి బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ రెండు కూడా అడ్మినిస్ట్రేషన్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి కాబట్టి ఇటువంటి అడ్మినిస్ట్రేషన్ని డబుల్ రూల్ లేకపోతే ద్వంద్వ పాలన లేకపోతే డయార్కీ అని పిలవడం జరుగుతుంది. డయార్కీ అని పిలవడం జరుగుతుంది. ఒక్కోసారి డబుల్ రూల్ అంటే ఇంగ్లీష్లో డయార్కీ అని ఇస్తాడు, తెలుగులో కూడా డయార్కీ అనే ఇస్తాడు. తెలుగులో కూడా డయార్కీ అనే ఇస్తాడు. డయార్కీ అంటే అర్థం ఏంటండి? ద్వంద్వ పాలన. ఓకేనా? మరి ఆ డయార్కీని ఇంట్రడ్యూస్ చేయడం కోసం ట్రై చేసినటువంటి యాక్ట్ ఏంటండి? 1784 పిట్స్ ఇండియా యాక్ట్. ఇంకొక పాయింట్ ఉంటుంది దీంట్లో, ఏంటి అంటే 1784 పిట్స్ ఇండియా యాక్ట్ అనేటువంటిది అంతకుముందు ఈ గవర్నర్ జనరల్కి, బెంగాల్ గవర్నర్ జనరల్కి హెల్ప్ చేస్తూ ఒక బాడీని ఏర్పాటు చేశారు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. అంతేనా? కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేశారు. ఎంతమంది సభ్యులతోటి? 4 మెంబర్స్ తోటి. ఈ యాక్ట్ ఏం చేసింది? పిట్స్ ఇండియా యాక్ట్ 1784 ఏం చేసింది అంటే గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఉండేటువంటి 4 మెంబర్స్ని, అంటే ఆ 4 మెంబర్స్ని 3 మెంబర్స్కి తగ్గించడం జరిగింది. గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో సభ్యుల సంఖ్యని 4 నుండి ఎన్నిటికి తగ్గించింది? 3కు తగ్గించింది. ఓకేనా? It reduces Governor General Executive Council members from 4 to 3. అంటే 4 నుంచి ఎంతకు తగ్గించిందండి? 3కి తగ్గించింది. గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో సభ్యుల సంఖ్యని 4 నుంచి 3కి తగ్గించింది. జాగ్రత్తగా వినాలి. కొంచెం ఏదైనా అనీజీగా అనిపించి కొంచెం కళ్ళు మూతలు పడుతుంటే కొంచెం బయటికి వెళ్ళేసి 1-2 నిమిషాలు బయటికి వెళ్ళేసి రండి. ఓకేనా? సరే. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఉండేటువంటి మెంబర్స్ని ఎంత నుంచి ఎంతకి తగ్గించింది? 4 నుంచి 3కి తగ్గించింది. అసలు 4 అనేటువంటి నెంబర్ ఎప్పుడు డిసైడ్ చేశారు? 1773 రెగ్యులేటింగ్. 4 నుంచి 3కి ఎప్పుడు తగ్గించారు? 1784 పిట్స్ ఇండియా యాక్ట్ అనేటువంటిది ఎవరు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు చేశారు? సర్ విలియం పిట్స్ జూనియర్. ఎందుకు చేశారు? టు మినిమైజ్ ది డిమెరిట్స్ ఇన్ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్లో ఉండే లోపాలను సవరించడం కోసం చేసినటువంటి చట్టమే 1784 పిట్స్ ఇండియా చట్టం. ఓకేనా? 1773 అయిపోయింది. 1781 డిక్టేటరీ యాక్ట్, 1784 పిట్స్ ఇండియా యాక్ట్. ఇప్పుడు చూడండి, 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ తర్వాత ఒరిజినల్గా ఇప్పుడు రావాలి చట్టం 1793లో రావాలి. అందుకని నెక్స్ట్ యాక్ట్ రాసుకుందాం, 1793 చార్టర్ చట్టం. చార్టర్ యాక్ట్. ఇప్పటి నుంచి వచ్చే చట్టాలన్నీ కూడా చార్టర్ యాక్టులండి. ఎప్పటి వరకు అంటే 1853 సిపాయిల తిరుగుబాటు ముందు వరకు వచ్చేటువంటి యాక్ట్స్ అన్ని కూడా ఏ యాక్టులండి? చార్టర్ మీన్స్ అగ్రిమెంట్. అగ్రిమెంట్ మేడ్ ఇన్ బిట్వీన్ బ్రిటిష్ పార్లమెంట్ అండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అధికారాన్ని, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క లైసెన్సును 20 సంవత్సరాలు పొడిగిస్తూ చేసినటువంటి చట్టాలే చార్టర్ చట్టాలు. అర్థమవుతుందా? ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క లైసెన్స్ని 20 సంవత్సరాలు పొడిగిస్తూ చేసినటువంటి చట్టాలే చార్టర్ చట్టాలు. అంటే 1793 చట్టం ఎన్ని సంవత్సరాలు పొడిగించింది? 20. అంటే ఎప్పుడు మళ్ళీ చట్టం రావాలి? 1813. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత అంటే ఎప్పుడు రావాలి? 1833. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత అంటే ఎప్పుడు రావాలి? 1853. అలా 1853 వరకు ఉండేటువంటి ఈ చట్టాలనే చార్టర్ చట్టం. చార్టర్ మీన్స్ అగ్రిమెంట్. చార్టర్ మీన్స్ ఒప్పందము. ఎవరెవరికి అగ్రిమెంట్ జరిగిందండి? ఈస్ట్ ఇండియా కంపెనీకి
బ్రిటిష్ పార్లమెంట్కి మధ్య జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీకి బ్రిటిష్ పార్లమెంట్కి జరిగింది ఈ అగ్రిమెంట్ అనేటువంటిది. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క లైసెన్స్ను 20 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తూ చేసినటువంటి యాక్ట్స్నే చార్టర్ యాక్ట్స్ అంటాం. ఏమని పిలుస్తారండి? చార్టర్ యాక్ట్స్. చార్టర్ యాక్ట్స్ మీన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ లైసెన్స్ని 20 years ఎక్స్టెండ్ చేస్తూ చేసినటువంటి యాక్ట్స్. దీస్ చార్టర్ యాక్ట్స్ ఎక్స్టెండెడ్, చార్టర్ యాక్ట్ ఎక్స్టెండెడ్ లైసెన్స్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫర్ 20 years, 20 సంవత్సరాలు పొడిగిస్తూ చేసినటువంటి చట్టాలే చార్టర్ చట్టాలు అనేటువంటిది. ఇది ఒక పాయింట్. అయితే ఇంకా ఒక చిన్న 1793 చార్టర్ యాక్ట్కి పెద్దగా ఏమీ ఉండదండి. లోపాలన్నీ, డిమెరిట్స్ అన్నీ కూడా సరిచేశారు కాబట్టి పెద్దగా ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏమీ తీసుకోలేదు. ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. భారతదేశంలో ఫస్ట్ మున్సిపాలిటీ అనేటువంటిది మద్రాస్ మున్సిపాలిటీ 1687. భారతదేశంలో ఫస్ట్ మున్సిపాలిటీ ఏంటండి? మద్రాస్ మున్సిపాలిటీ. ఏ సంవత్సరం ఏర్పాటు చేశారు? 1687. గుర్తుపెట్టుకోండి, ఇయర్ ఇంపార్టెంట్. భారతదేశంలో ఫస్ట్ మున్సిపాలిటీ మద్రాస్ మున్సిపాలిటీ 1687లో ఏర్పాటు చేస్తే 1726లో బొంబాయి మున్సిపాలిటీ కలకత్తా మున్సిపాలిటీని ఫామ్ చేయడం జరిగింది. మద్రాస్ మున్సిపాలిటీ ఏ ఇయరు? 1687. బొంబాయి మున్సిపాలిటీ, కలకత్తా మున్సిపాలిటీ ఏ సంవత్సరం? 1726. ఇయర్లు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మున్సిపాలిటీస్ అనేటువంటివి అంటే నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీస్ అనేటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ మున్సిపాలిటీ ఏంటండి? ఆంధ్రాలో ఫస్ట్ మున్సిపాలిటీ భీమునిపట్నం, భీమిలి. ఆంధ్రాలో ఫస్ట్ మున్సిపాలిటీ ఏంటండి? భీమునిపట్నం, భీమిలి. ప్రస్తుతం భీమిలి అంటున్నాం. ఒకప్పుడు భీమునిపట్నం దాని పేరు, ఇప్పుడు భీమిలి అనేటువంటి. అది నేను ఏపీ హిస్టరీ వచ్చినప్పుడు దాని గురించి చెప్పేద్దాం. ఇక్కడ చూద్దాం, ఈ మున్సిపాలిటీలు అనేటువంటివి ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వీటికి ఒక చట్టం ప్రకారం ఏమీ ఏర్పాటు చేయలేదు, ఒక యాక్ట్ అనేటువంటిది లేదు. ఈ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించినటువంటి అన్నిట్లో ఒకే రకమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. మద్రాసులో ఒక రకమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, బొంబాయిలో ఒకలా ఉంటుంది, దాంతోపాటు కలకత్తాలో ఒకలా ఉంటుంది. అలా ఉంటే వీటి మధ్య అంటే యూనిటీ అనేటువంటిది ఉంటుంది. అందరి ఒకేలాగా ఉంటున్నాయి, అడ్మినిస్ట్రేషన్ ఉండటం లేదు. ఇప్పుడు పంచాయతీరాజ్ యాక్ట్ అనేటువంటిది 1993లో చేశాం. 1993 సంవత్సరంలో పంచాయతీరాజ్ చట్టం అనేటువంటిది వచ్చి రాజ్యాంగంలో 73, 74 రాజ్యాంగ సవరణలు అనేటువంటివి చేసిన తర్వాత రాజ్యాంగంలో పంచాయతీరాజ్ వ్యవస్థలు అనేటువంటివి భాగమైనవి. మరి 1993లో పంచాయతీరాజ్ వ్యవస్థలు ఏర్పాటు చేసి 243 నుంచి ఆర్టికల్స్ అనేటువంటిది 243, 243A, 243B, 243C అలా 243Z వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ అనేటువంటిది పంచాయతీరాజ్ వ్యవస్థ మున్సిపాలిటీకి సంబంధించింది. మీరు ఏమీ రాసుకోవద్దు, వినండి. మరి ఈ పంచాయతీరాజ్ చట్టం అనేటువంటిది 1993లో వచ్చినప్పుడు 73, 74 రాజ్యాంగ సవరణలు అనేటువంటిది 1993లో వచ్చినప్పుడు మరి బిఫోర్ 1993 ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలు లేవా? ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా. భారతదేశంలో మొదటిసారిగా 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అనేటువంటి దాన్ని రాజస్థాన్ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు 1959లో. రాజస్థాన్ రాష్ట్రంలోని నాగౌర్ జిల్లాలో ఏర్పాటు చేశారు పంచాయతీరాజ్ సిస్టమ్ బల్వంతరాయ్ మెహతా యొక్క కమిటీ యొక్క సిఫార్సు మేరకు. మరి పంచాయతీరాజ్ సిస్టమ్ ఎప్పటి నుంచి వచ్చింది? 1959 నుంచే వచ్చింది. మరి పంచాయతీరాజ్ సిస్టమ్ అనేటువంటి 1959 నుంచి వస్తే మళ్ళీ 73, 74 రాజ్యాంగ సవరణలు 1993లో ఎందుకు చేశారు? 1959 నుంచి ఉన్నాయి కదా. మరి ఉన్నప్పుడు 1993లో ఎందుకు చేశారు?
చట్టబద్ధత ఉండడం అంటే ఏంటి, లేకపోవడం అంటే ఏంటి? అర్థమవుతుందా? నేను అడిగిన క్వశ్చన్ అర్థమవుతుందా? మరి 1959 నుంచే ఈ మూడంచెల పంచాయతీ 3 టైర్ పంచాయతీరాజ్ సిస్టమ్ ఉన్నప్పుడు మరి 1993లో ఎందుకు చేయవలసి వచ్చింది? రాజ్యాంగంలో ఎందుకు చేర్చుకున్నాం అంటే, ఎందుకు చేర్చుకున్నాము అంటే పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి అన్నాడు బల్వంతరాయ్ మెహతా కమిటీ. ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అనడంతో దానిని కొన్ని రాష్ట్రాలు ఫాలో అయినాయి. ఎవరు? ఫస్ట్ రాజస్థాన్, సెకండ్ ఆంధ్రప్రదేశ్. అలా అన్ని రాష్ట్రాలు చివరికి ఏర్పాటు చేసుకున్నాయి. ఏర్పాటు చేసుకున్నవి అన్నింటిలో ఒకే రకమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ఉండట్లేదు. కొన్ని చోట్లేమో మూడంచెల 3 టైర్ సిస్టమ్ ఉంది, కొన్ని చోట్లేమో 2 టైర్ సిస్టమ్ 2 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది, కొన్ని చోట్లేమో 4 టైర్ సిస్టమ్ 4 అంచెల పంచాయతీరాజ్ సిస్టమ్ అనేటువంటిది ఉంది. దాని తర్వాత అధికారాలు మరి ఊరక ఆడ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేస్తే కాదు, అధికారాలు కూడా ఇవ్వాలి కదా. ఒక పోస్టును క్రియేట్ చేయడం కాదు. ఇక్కడ నేను ఏవో ఉన్నాను, ఊరక నువ్వు ఏవో ఈడ ఉండు అంటే ఉపయోగం ఏముంది? ఏవో కంటూ కొన్ని డ్యూటీస్ ఇవ్వాలిగా. మరి పంచాయతీరాజ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు, మున్సిపాలిటీలు ఏర్పాటు చేశారు, దానికంటూ పవర్స్ ఇవ్వాలిగా. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలాగుంది. అంటే ఆంధ్రప్రదేశ్ ఏమో ఒక 4 అధికారాలు ఇస్తే, పశ్చిమ బెంగాల్ ఏమో ఒక 20 అధికారాలు ఇస్తే, కేరళ ఏమో ఒక 25 అధికారాలు. అంటే బాగా పంచాయతీరాజ్ సిస్టమ్ అయింది. కేరళ ఒకటి, పశ్చిమ బెంగాల్ ఒకటి, కమ్యూనిస్టులు ఎక్కువగా ఉండేటువంటి ఏరియా. అంటే ఏమి లేదు, యూనిఫామిటీ లేదు, అన్నీ ఒకేలాగా ఉండట్లేదు, ఒక్కో చోట ఒక్కోలా ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థలు బాగా పనిచేస్తున్నాయి, కొన్ని రాష్ట్రాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థలు పనిచేయట్లేదు. కొన్ని రాష్ట్రాలేమో అధికారాలు ఇచ్చేసాయి, కొన్ని రాష్ట్రాలేమో ఇవ్వట్లేదు. దీనితోటి పంచాయతీరాజ్ సిస్టమ్ అనేటువంటిది దాని ఫంక్షనే మారిపోయింది, అది సరిగా పని చేయట్లేదు. అందుకని అలా కాదు, అసలు భారతదేశం అంతా కూడా ఏకరూపంగా ఉండాలి పంచాయతీరాజ్ సిస్టము అనేటువంటిది. అందుకే దేశం మొత్తం కూడా ఒకేలాగా అన్ని రాష్ట్రాలు కూడా 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థని ఏర్పాటు చేయాలి. అన్ని రాష్ట్రాలు కూడా 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థని ఏర్పాటు చేసి, ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ అయితే 29 అధికారాలను పంచాయతీలకు ఇవ్వాలి, మున్సిపాలిటీ వ్యవస్థ అయితే 18 అధికారాలను మున్సిపాలిటీలకు ఇవ్వాలి. అంతేగాని నేను 5 అధికారాలు ఇస్తానంటే కుదరదు. ఎన్ని ఇవ్వాలి? 18 ఇవ్వాలి మున్సిపాలిటీ. అదే పంచాయతీలకు ఎన్ని ఇవ్వాలి? 29 ఇవ్వాలి. అంటే ఒక్కొక్క ఆర్టికల్ ఒక్కోలా చెప్పింది. 243 పంచాయతీరాజ్ వ్యవస్థ స్వరూపము, 243 ఏ గ్రామ సభ నిర్వచనం. అంటే ప్రతి దాన్ని కూడా ఎలా ఉండాలి అనేటువంటిది ఫ్రేమ్ చేసింది. అలా మొత్తాన్ని ఒక చట్టం లేక తీసుకొచ్చింది, ఏకరూపంలాగా ఉండేలాగా. అంతే. ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో కూడా పంచాయతీరాజ్ వ్యవస్థకి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరగాలి? 5 ఏళ్ళు. అంతకుముందు 5 ఏళ్ళకు జరిగేవి కాదు, ఒక్కోసారి 5 ఏళ్ళకు జరిగేవి, 10 ఏళ్ళకు జరిగేవి, 20 సంవత్సరాలను కూడా ఎలక్షన్లు పెట్టలేదు. కానీ ఇప్పుడు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు పెట్టాలి. అదేవిధంగా ప్రతి రాష్ట్రం 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ప్రతి రాష్ట్రంకు కూడా గ్రామ పంచాయతీలకు 29 అధికారాలు ఇవ్వాలి. అదే మున్సిపాలిటీలకి 18. ఇవన్నీ కూడా దేంట్లో ఉన్నాయి? చట్టంలో ఉన్నాయి. చట్టంలో ఉంటే ఏం చేయాలి? చచ్చినట్టు ఫాలో అవ్వాలి. అర్థమవుతుందని చెప్పేది? చట్టంలో ఉండాలి. చట్టం చేశారు అంటే అర్థం ఏంటి? దాన్ని ఖచ్చితంగా ఒబే చేయాలి, ఫాలో చేయాలి. అందుకే చట్టం చేయడం జరుగుతుంది. చట్టం చేయకపోతే ఒబే చేయొచ్చు, చేయకుండా ఉండొచ్చు. అది వాలంటరీ. చట్టం చేయకపోతే వాలంటరీ. చట్టం చేశారు అంటే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అందుకే రాజ్యాంగంలో 73, 74 అమెండ్మెంట్స్ చేసి కాన్స్టిట్యూషన్లో వాటికి ఒక భాగం ఇచ్చారు. కాన్స్టిట్యూషన్లో వాటిని చేర్చుకున్నారు. లేకపోతే వాటిని ఫాలో అవ్వాలా అవ్వకపోవడం అనేటువంటిది వాలంటరీ, స్వచ్ఛందం. అది ఇప్పుడు వాలంటరీ నావి ఏర్పాటు చేయడం వాలంటరీ కాదు, కంపల్సరీ. అది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అర్థమైందా? యాక్ట్ అంటే ఏంటి? యాక్ట్ లేకపోతే ఏమవుతుంది, యాక్ట్ ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు ఈ మున్సిపాలిటీలు అనేటువంటివి ఎప్పుడు ఏర్పాటు చేశారని చెప్తున్నాను. ఫస్ట్ మున్సిపాలిటీ 1687లో. ఏంటిది అది? మద్రాస్ అనేటువంటిది. నెక్స్ట్ 2 మున్సిపాలిటీలు ఏర్పాటు చేశారు. ఏంటివి? బొంబాయి, కలకత్తా. ఇలా ఏర్పాటు చేసినటువంటి మున్సిపాలిటీలకి
చట్టబద్ధత కల్పించడం జరిగింది. ఏం చేశారండి? చట్టబద్ధత. అలా ఫామ్ చేసినటువంటి మున్సిపాలిటీకి వీటన్నిటికీ కూడా ఒక ఫ్రేమ్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, ఒక యాక్ట్ లేకి తీసుకురావడం జరిగింది. అలా చట్టబద్ధత, మున్సిపాలిటీలకి చట్టబద్ధత కల్పించింది. యాక్ట్లోకి తీసుకొచ్చినటువంటి చట్టం ఏంటి అంటే 1793 చార్టర్ యాక్ట్ అనేటువంటిది. అర్థమవుతుందా? అంతకుముందు ఏర్పాటు చేసినటువంటి మున్సిపాలిటీలకి చట్టబద్ధత కల్పించింది. ఏ చట్టము అంటే 1793 చార్టర్ యాక్ట్. నేను ఇప్పుడే చెప్పాను, అసలు అది చట్టబద్ధత అనేది చెప్పడం కోసమే నేను పంచాయతీల గురించి చెప్తాను. ఏం డిఫరెన్స్ అంటే ఏంటి? చట్టబద్ధత లేకపోతే ఏమవుతుంది? యాక్ట్ లేకపోతే ఏమవుతుంది? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రూల్ చేసుకోవచ్చు. ఒక్కొక్క చోట ఒక్కోలా ఉంటుంది. యాక్ట్ చేశాము అంటే ఏంటి? యాక్ట్ ప్రకారమే రూల్ చేయాలి, యాక్ట్ ప్రకారమే ఫ్రేమింగ్ ఉండాలి. అలా ఈ యాక్ట్ అనేటువంటిది చేసి దానికి చట్టబద్ధత కల్పించడం జరిగింది. ఏ చట్టము అంటే 1793 చార్టర్ యాక్ట్ అనేటువంటిది. ఓకేనా? ఏం చెప్తున్నాను? 1793 చార్టర్ యాక్ట్ ఏం చెప్పిందండి? 1793 చార్టర్ యాక్ట్ ఏం చెప్తుంది? మున్సిపాలిటీలకి చట్టబద్ధత కల్పించింది. దానితో పాటు ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క లైసెన్స్ని 20 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసింది, 20 years ఎక్స్టెండ్ చేసింది. దానితో పాటు మోనోపోలీ రైట్స్ని కూడా ఎన్ని సంవత్సరాలు? 20 years. మోనోపోలీ రైట్స్ని కూడా 20 years ఎక్స్టెండ్ చేసింది. అంటే గుత్తాధిపత్యాన్ని 20 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసింది. దానితో పాటు ఈ లైసెన్స్ని కూడా ఎన్ని సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసింది? 20. ఏంది లైసెన్సు మోనోపోలీ డిఫరెంటా? లైసెన్స్ మోనోపోలీ డిఫరెంటే కదా. లైసెన్స్ అంటే ఏంటి? లైసెన్స్ అంటే వ్యాపారం చేసుకోవడానికి పర్మిషన్. మోనోపోలీ అంటే ఆ కంపెనీ ఒక్కటే వ్యాపారం చేసుకోవడానికి. అర్థమవుతుందా నేను చెప్పేది? మోనోపోలీ లేదనుకో, ఈస్ట్ ఇండియా కంపెనీకి లైసెన్స్ ఉంది, దానికి మోనోపోలీ లేదు అంటే అర్థం ఏంటి? ఈస్ట్ ఇండియా కంపెనీతో పాటు రిమైనింగ్ బ్రిటిష్ కంపెనీలు కూడా వ్యాపారం చేసుకోవచ్చు. మరి మోనోపోలీ ఉంది అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇండియాలో ఎవరు మాత్రమే వ్యాపారం చేయాలి? ఈస్ట్ ఇండియా. అలా మోనోపోలీ రైట్స్ ఎన్ని సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసింది? 20. దాని యొక్క లైసెన్స్ను కూడా ఎన్ని సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసింది? 20 సంవత్సరాలు. ఇప్పుడు చెప్తాను చూడండి. 1793 చార్టర్ యాక్ట్. చార్టర్ మీన్స్ అగ్రిమెంట్. అగ్రిమెంట్ మేడ్ ఇన్ బిట్వీన్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ బ్రిటిష్ పార్లమెంట్. మరి ఈ 1793 చార్టర్ యాక్ట్ అనేటువంటిది ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క లైసెన్స్ని ఎన్ని సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసింది? 20 సంవత్సరాలు. మోనోపోలీ రైట్స్ని ఎన్ని సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసింది? 20 years ఎక్స్టెండ్ చేసింది. అదేవిధంగా మద్రాస్ మున్సిపాలిటీ ఏ సంవత్సరం ఏర్పాటు చేశారు? 1687. కలకత్తా బొంబాయి మున్సిపాలిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 7. ఈ మున్సిపాలిటీలన్నిటికీ అంతకుముందు ఫామ్ అయినటువంటి మున్సిపాలిటీలన్నిటికీ కూడా ఒక యాక్ట్ లేకి తీసుకొచ్చింది, ఒక